నెల్లూరు నగరంలోని అరవింద్ నగర్ లో గల మన హాస్పిటల్ ప్రాంగణం నందు ఈ రోజు భారత చైతన్య యోజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం నుంచి పెద్ద ఎత్తున మహిళలు బీసీవై పార్టీలో చేరారు. ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ మండల అధ్యక్షులుగా గార వెంకట్రావు అన్నయ్య గారికి బాధ్యతలు అప్పగించి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బుధవారపు బాలాజీ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో బీసీవై పార్టీలో చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, మా పార్టీ సిద్ధాంతాలు, మా జాతీయ నాయకులు బోడే రామచంద్ర యాదవ్ యొక్క సమస్యల మీద పోరాట పటిమను చూసి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మిగతా వర్గాలందరూ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు డాక్టర్ గుంజి నరసింహారావు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమ గోపాల్, అరుణాచలం సెల్వం, వల్లిపు వెంకటరత్నం, రాకాటి బాబు, సెల్వం ఇందిరా, రాపూరు లక్ష్మమ్మ, ఎస్కే షబానా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారత చైతన్య యోజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం నుంచి గారా వెంకటరమణయ్య గారికి మండల అధ్యక్షులుగా బాధ్యతలు నియామక పత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే రూరల్ మండలం ఇందిరమ్మ కాలనీ నుంచి ఈరోజు పార్టీలో మహిళలు పెద్ద ఎత్తున చేరుతున్నారు. మా బోడే రామచంద్ర యాదవ్ గారు గత నెలలో సింహగర్జన బీసీ సింహగర్జన కార్యక్రమం తీసుకుని రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అందరినీ ఆహ్వానించి ఆ కార్యక్రమం జయప్రదం చేసి ఆ కార్యక్రమంలో ముఖ్యంగా 5 అంశాలు: రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు, అలాగే బీసీ రక్షణ చట్టం. గత ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం ప్రభుత్వంలో నారా లోకేష్ గారు పాదయాత్ర సమయంలో మేము అధికారంలో వచ్చిన 100 రోజులకే బీసీ రక్షణ చట్టాన్ని ఆమోదింపజేస్తామని చెప్పారు. ఈ రోజుకి 20 నెలలు గడిచిపోయింది, కానీ ఎక్కడేసిన గొంగళి అలాగే ఉంది. దాని మీద అదొక ప్రధాన అంశం. అలాగే బీసీ కార్పొరేషన్లు గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు, ప్రస్తుత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. ₹1 కూడా నిధులు ఇంతవరకు వాటికి రిలీజ్ చేయలేదు. ఇలాంటి ఎన్నో సమస్యలు. అలాగే బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్ కల్పించాలని, బీసీ కులగణన చేయాలని, ఇలా 5 డిమాండ్లతో బీసీ సింహగర్జన కార్యక్రమం తీసుకున్నారు. వాటిల్ని ఈ నెల 31 వరకు గడువు ఇది చెప్పారు ప్రభుత్వానికి. ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే ఏప్రిల్ 11వ తేదీ మహానుభావుడు జ్యోతిరావు పూలే వర్ధంతి నాడు విజయవాడ కేంద్రంగా ఆమర నిరాహార దీక్ష కార్యక్రమం తీసుకుంటానని చెప్పాడు. ఆ కార్యక్రమాన్ని త్వరలో కానీ ప్రభుత్వం ఆ డిమాండ్ నెరవేర్చకపోతే ఆ కార్యక్రమాన్ని ఈ నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి గ్రామానికి, మండలానికి, నియోజకవర్గానికి, ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కుటుంబానికి, మిగతా అన్ని వర్గాలకి ఆ యొక్క విషయాన్ని తెలియజేసి కరపత్రాలతో ఒక ఈరోజు పత్రికాముఖంగా నెల్లూరు నగరంలో భారత చైతన్య యోజన పార్టీలో నెల్లూరు రూరల్ మండలం నుంచి శ్రీ గారా వెంకటరమణయ్య గారిని, నెల్లూరు జిల్లా బీసీవై పార్టీ కన్వీనర్ బాలాజీ గారి ఆధ్వర్యంలో, నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, సభ్యులందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు మోటివేషన్ చేసి ఈ జిల్లాలో పెద్ద ఎత్తున పార్టీలో బీసీ, బహుజన, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అన్ని వర్గాలు కూడా కార్యకర్తల్ని పార్టీలో సభ్యులను ఇచ్చి చేర్చుకునేదానికి కార్యక్రమం ప్రారంభమైంది. మండల కన్వీనర్స్ని అపాయింట్ చేసి తర్వాత సభ్యులను కూడా ఇంకా చేర్చుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా వారికి సూచిస్తున్నాను.